అందరి సమస్యలు వింటా తెలంగాణ గవర్నర్గా రాధాకృష్ణన్తో ప్రమాణ స్వీకారం చేయించిన సీజే అలోక్ అరాదే చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆ చిత్రపటం చూడొచ్చు మనం. ఇగో రాధాకృష్ణన్ గారు మరి గతంలో మనం నిన్న చర్చించుకున్నాం. జార్ఖండ్కు గవర్నర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణకు పనిచేస్తూ అదేవిధంగా పాండిచ్చేరికి కూడా పనిచేసేటటువంటి గవర్నర్గా నియమించుకున్నారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి వ్యక్తి ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారు అంటే సీజే అలోక్ అరాదే. గవర్నర్ను ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత మరి సీజే అలోక్ అరాదే తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన రాధాకృష్ణన్ ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే అలోక్ అరాదే. సీఎం రేవంత్తో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారట. యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించినటువంటి గవర్నర్ బీజేపీ సభ్యత్వం తీసుకున్న తమిళిసై కష్టమైన నిర్ణయాన్ని ఇష్టపడి తీసుకున్నానని వ్యాఖ్య. గతంలో రాజకీయ పార్టీలలో పనిచేసినటువంటి వ్యక్తులకు గవర్నర్ పదవులు అనేవి దయచేసి కేంద్ర ప్రభుత్వానికి విన్నపిస్తూ ఉన్నాం, ఇవ్వకండి. అది ఏ కేంద్ర ప్రభుత్వం అయినా సరే, గతంలో కాంగ్రెస్ అయినా ఇప్పుడున్నటువంటి బీజేపీ అయినా మళ్ళా ఈ లోక్సభ ఎన్నికల తర్వాత వచ్చేటటువంటి ఏర్పడేటటువంటి ఎన్డీఏ అయినా ఇండియా అయినా ఏదైనా సరే దయచేసి మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు గవర్నర్ బాధ్యతలు ఇవ్వడం సబబు కాదేమో అని నా అభిప్రాయం. ఎందుకు అని అంటే నేను నిన్న కూడా చెప్పిన, మీరు కేంద్ర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులను గవర్నర్గా నియమిస్తూ ఉంటారు. గవర్నర్గా నియమించిన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు వాళ్లకు ఎట్లాగూ పడిరాదు. ఎందుకు అని అంటే కేంద్రంలో ఏ పార్టీ అయితే ఉంటుందో, ఇప్పుడు బీజేపీ ఉన్నది, గతంలో కాంగ్రెస్ ఉన్నది, భవిష్యత్తులో ఏ పార్టీ వస్తుందో తెలియదు. ఆ పార్టీకి సంబంధించినటువంటి గవర్నరు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంటే కనుక, ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే కేంద్రంలో బీజేపీ ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్కు బీజేపీకి పడదు అన్న విషయము పార్టీలకు పడదు. సరే, నాయకులకు పడుతుండొచ్చు, నాయకులు ఆ పార్టీలకి నుంచి ఈ పార్టీలకి, ఈ పార్టీలకి నుంచి ఆ పార్టీలకు పోతారు, అది వేరే అంశం. పార్టీ సిద్ధాంతాలు వేరు, పార్టీ కట్టుబాట్లు వేరు, పార్టీ నియమాలు వేరు అని అన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో ఆ రాజకీయ పార్టీ ఎదుగుదల కోసం నియమించుకున్నటువంటి ఆ అభ్యర్థి, ఆ ఎమ్మెల్యేనో ఎంపీనో, ఆయన పదవులన్నీ అయిపోయిన తర్వాత పార్టీకి కష్టపడ్డాడని మీరు తీసుకొచ్చి గవర్నర్ కుర్చీలో కూర్చోబెడితే ఆయనకు ఆ పార్టీ మీదున్న ప్రేమ అయితే ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. మీకు కూడా ప్రేమ ఉన్నది కాబట్టి ఆ గవర్నర్ పదవిలో ఆయనను కూర్చోబెట్టే ప్రయత్నం అయితే మీరు చేస్తారు. సో గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ పైన ఉన్న ప్రేమ ఇక్కడ ప్రాంతీయ పార్టీ అయినా సరే, జాతీయ పార్టీ అయినా సరే, కేంద్రంలో ఉన్న పార్టీకి ప్రతిపక్షంగా ఉన్న పార్టీ పైన ఎట్లా గవర్నర్కు ప్రేమ ఉంటుంది, ఇది గమనించాలి. మళ్ళీ గవర్నర్లు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారైతే తెలంగాణ పట్ల వాళ్ళకేం ప్రేమ ఉంటుంది. లేకపోతే తెలంగాణ నుంచి పోయి జార్ఖండ్లోనో, లేకపోతే ఉత్తరప్రదేశ్లోనో, లేకపోతే గోవాలోనో, లేకపోతే ఇంకెక్కడనో పనిచేసే గవర్నర్కు తెలంగాణ మీద ఉన్న నా ప్రాంతం అన్న ప్రేమ ఇతర ప్రాంతాల మీద ఎందుకు ఉంటుంది? దయచేసి గమనించాల్సినటువంటి అంశం. పూర్తి స్థాయిలో కూడా గవర్నర్ నియామకాలన్నీ కూడా ఈ గ్రూప్ 1 స్థాయి అధికారుల చేతికో లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకో ఇస్తే కనుక వాళ్ళు అంతో ఇంతో దేశ పరిరక్షణ కోసం చదువుకొని రాస్తారు కదా పరీక్షలు కూడా. దేశంలో ఎటువంటి విపత్తులు ఉన్నాయి, దేశంలో ఎటువంటి ఈ పువార్టీ పోవాలి అని అంటే, లేకపోతే ఏమన్నా కొత్త నియమాలు తీసుకోవాలంటే, లేకపోతే కొత్త ఇన్నోవేషన్స్ క్రియేట్ చేయాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి సలహాదారులుగా మీరు నియమించుకుంటారు కదా. అటువంటి క్యాడర్, అటువంటి విజ్ఞత, అటువంటి తెలివి, అటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తులను కనుక గవర్నర్లుగా నియమించుకుంటే వాళ్ళు న్యూట్రల్గా ఉంటూ రాష్ట్రానికి ఏం కావాలి అన్నది చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇది ప్రజలందరూ కూడా గమనించాలి, అదేవిధంగా ప్రభుత్వాలు కూడా గమనించాలి. కేవలం రాజకీయ లబ్ధి కోసం మీరు రాష్ట్ర సంపదను ఎట్లా పడితే అట్లా, దేశ సంపదను ఎట్లా పడితే అట్లా వినియోగించుకునేటటువంటి రాజకీయ నాయకుల చేతిలో అస్సలు పెట్టకండి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో మొత్తానికి గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికైతే మరి బాధ్యతలు చేపట్టడానికి వచ్చినప్పుడు సీజే గారు అయితే ఉన్నారో ఆ చిత్రంలో మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఇగో గీనే క్లియర్గా అనిపిస్తూ ఉంది. ఇక్కడ కాషాయంది వేసుకుని ఉన్నటువంటి రాధాకృష్ణన్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో కాంగ్రెస్ పార్టీ పడుతుందా పడదా అన్నది ఒక అంశం కనిపిస్తూ ఉంది. మరి ఈ వ్యక్తిగతంగా పడుతుంది కావచ్చు, కానీ
రాజకీయంగా మరి వీళ్ళు తీసుకున్న నిర్ణయాలను వాళ్ళు ఏకీభవిస్తారా, లేకపోతే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను వీళ్ళు ఏకీభవిస్తారా అన్నది కొంచెం చర్చనీయాంశం. ఎందుకు అంటే గతంలో కూడా చూసినాం, తమిళిసై రాజన్కు కేసీఆర్కు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా పట్టలే. ఎప్పుడు వాళ్ళు గిల్లుకునుడు గిచ్చుకునుడు కొట్టుకునుడే చేసిరు ఎక్కడ చూసినా కూడా. ఎందుకు అనంటే కేసీఆర్ ప్రాంతీయ పార్టీని కాస్త జాతీయ పార్టీ చేద్దాము, జాతీయ పార్టీగా ఏర్పరిచిన తర్వాత ప్రధానమంత్రి అయ్యే యోచనలో కేసీఆర్ ఉన్నటువంటి నిర్ణయాన్ని బీజేపీ పెద్దలు సహించలేకపోయారు. బీజేపీ పెద్దలు పెట్టినటువంటి వ్యక్తే తమిళిసై రాజన్. తమిళిసై రాజన్ ఎట్లా ఈయనకు సపోర్ట్ చేస్తుంది? సో ఆ సపోర్ట్ చేయలే. రాజకీయంగా మరి ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కొంతమంది నష్టపోయారు. పాడి కౌశిక్ అంటే అప్పుడు ఉద్యమంలో రాళ్ళు ఇసిరిండు, అంతా చిందరవందర చేసిండు, ఆయనకు ఎమ్మెల్సీ చేయలే, ఒప్పుకోవచ్చు. కానీ దాసోజు శ్రావణ్ ఏం చేసిండు? దాసోజు శ్రావణ్కు ఎమ్మెల్సీ ఈ పార్టీకి వచ్చి ఉండాల్సింది, కానీ ఇంతవరకు కూడా రాలేదు. సో దాసోజు శ్రావణ్ అనేటటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి ప్రముఖులలో దాసోజు శ్రావణ్ ఒకరు. సో అటువంటి వ్యక్తులను నిరాకరించిన పరిస్థితి. ఎందుకు అంటే కేవలం రాజకీయంగా ఆయన అర్హుడు కాదా అంటే ముమ్మాటికి అర్హుడే, కాకపోతే రాజకీయంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు ఏకీభవించొద్దు కాబట్టి ఏకీభవించలే. ఇటువంటి అనర్థాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రధాన కళ్ళకు కట్టినట్టు చెప్తా ఉన్నా, మీకు కూడా అర్థమవుతుందని అనుకుంటున్నా. ఏ పార్టీకి సంబంధించి ఈ పార్టీకి ఈ అంశమో ఆ అంశమో అని కాకుండా ఏం జరుగుతుంది, ఒక పార్టీకి సంబంధించిన గవర్నర్ ఉంటే అన్న అంశాల మీద నేను మీతో చెప్పే ప్రయత్నం చేసిన.